హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఏమీ లేదండి, పువ్వులు బాగా ఎండాకాలం కదా, మనం వాటర్ పోసే కొద్దీ కనకాంబరాలు అయితే బాగా పోస్తాయి. ఎండల్లోనే ఎక్కువ పోస్తాయండి కనకాంబరాలు, మల్లెపూలును. నీళ్లు మనం బాగా పొయ్యాలే కానీ మొక్కలకి పువ్వులు కూడా బాగా పోస్తాయి అన్నమాట. ఇవి కూడా 1 వీక్ అయిపోయింది పువ్వులు కోసి. ఈరోజు కోసాను. ఏమన్నా ప్రయాణాలు ఉంటే, ఏమన్నా ఫంక్షన్లు ఉంటే పెట్టుకుంటాం, కానీ ఇంటి దగ్గర అయితే ఈ ఎండకి పువ్వులు పెట్టుకుంటే కూడా చికాకుగా అనిపిస్తుంది కదా. సరే ఏం చేద్దామా అని చెప్పేసి, రాలిపోతున్నాయి కదా, కోసేయి అన్నారు మా బాబ్జీ గారు, అందుకని కోసానమాట. భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మా ఇంటి దగ్గర కనకాంబరాలు అయితే కోసానమాట. ఇన్ని అవుతాయని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ మాల కట్టేసి కృష్ణకి వేసేద్దాం. ఇంకా కొంచెం ఉన్నాయి, కట్టేస్తాను. ఇంకేంటండి సంగతులు? అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ తిన్నారా? నేనైతే తినేసాను టిఫిన్ ఉప్మా. ఈ మాల కట్టడం చూపించమని శాంతి మన ఫ్యామిలీ మెంబరు, మన సబ్స్క్రైబరు చాలాసార్లు అడిగారని, కానీ వివరంగా చూపించలేకపోతున్నాను. ఒక్కొక్కసారి తప్పకుండా చేస్తానమ్మా శాంతి, ఏమనుకోకు. ఇప్పుడు ఎలా చూపించినా నీకు అర్థం కాదు. దానికి సపరేట్గా పువ్వులు కట్టి చూపించి, పువ్వులు కట్టడం స్టార్టింగ్ వెంటనే రాదు కాబట్టి చిన్న చిన్న మన కొబ్బరి చీపుళ్ళు ఉంటాయి కదా, వాకిలు ఉడ్చుకునే చీపుళ్ళు, ఆ చీపురు వల్ల ముక్కలు కట్ చేసుకుని ముక్కలతో కట్టి చూపిస్తాను నీకు. క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు ఆ తర్వాత పువ్వులతో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. నేను కూడా అలాగే నేర్చుకున్నాను. ఫస్ట్ స్టార్టింగే పువ్వులు అంటే రాదు, నలిపేస్తారు ఎవరైనా, లూజ్గా వచ్చేస్తుంది. అలా కాకుండా పుల్ల ముక్కలతో కడితే చాలా బాగా వస్తుంది. ఈరోజు కరెంటు పోయిందండి. అబ్బబ్బా, మార్నింగే పోయింది కరెంటు. ఎందుకు పోయిందో తెలియదు, కానీ ఆవిరి వచ్చేస్తుంది. మరి ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి అబ్బా మీకు అనుకుంటారు కదా. అలా అని కాదు, ఏదో ఒకటి ఉంటుంది. మనిషి అయిన తర్వాత ఏదో ఒకటి ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే, నాకు నా ఒంట్లో అతివృష్టి అనావృష్టి కింద, ఇప్పుడు ఎండగా ఉంది కదా అని చెప్పేసి ఏసీ వేసుకుంటే అది పడదు. చలేస్తుంది కదా, బాగా చలేస్తుందా, అందరూ దుప్పట్లు కప్పుకుంటారా, ఆ దుప్పటి కప్పుకుంటే ఊపిరాడదు. ఇలా రకరకాలుగా అంటే సంథింగ్ డిఫరెన్స్ అనమాట. అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని అన్నిసార్లు నా మీద నేనే విసుక్కుంటూ ఉంటాను, అంతకుమించి ఏం లేదు. దానితో చెమటలు ఎక్కువ, విపరీతమైన చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా తలలోంచి కారిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు. అవన్నీ కొంచెం చికాకు తెప్పిస్తాయి అంతే తప్ప, సమస్యలని లేదంటే అది లేదని ఇది లేదని బెంబేలు ఎత్తుకోవడం కాదు దీని అర్థం. నా ఒంట్లో చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అనేసి అనమాట, అంతే, అంతకు మించి ఏం కాదు. ఇంకేంటండి? మాల కట్టేసిన తర్వాత కృష్ణయ్యకి వేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫంక్షన్ పెళ్ళిళ్ళు చాలా పువ్వులు రాలిపోయినాయి మ్యాక్సిమం. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళేటప్పుడు కోసాను, మళ్ళీ కొయ్యలేదనమాట. పని లేదు, అంత తీరుబడి లేదు అనిపించింది కొయ్యాలని. కానీ 2 రోజుల నుంచి మరి టూ మచ్గా రాలిపోతున్నాయి. మా బాజీ గారు కూడా కోసేయచ్చు కదా అంటున్నారు. ఎవరు కూడా అడగలేదు, ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. సర్లే ఇంకెందుకులే, కోసేసి మన కృష్ణస్వామికి వేసేద్దామని చెప్పేసి మాల కట్టేస్తున్నాను అనమాట. ఇందులో సగమే లేదండి ఎప్పుడు కూడా. ఈసారి లేట్గా కోస్తాను కదా, అందుకని కొంచెం ఎక్కువ వచ్చినాయి అనమాట. సరిపోద్ది కృష్ణయ్యకి. చూపిస్తాను మీకు వేసిన తర్వాత. అవునండి, కనకాంబరాలు పూజకి వాడచ్చా? మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను ఎప్పుడో ఒకసారి టీవీ ఛానల్లో ఎక్కడో విన్నానండి, ఓంకారం గురువుగారు అని చెప్పేసి ఉదయాన్నే 7 గంటలకు చెప్పేవాడు ఆయన. కనకాంబరాలతో పూజ చేస్తే కష్టాలు వస్తాయి అని చెప్పేసి. అప్పటి నుంచి నేను కనకాంబరాల పూజలో కానీ, ఫోటోలకి అలంకరించడానికి కానీ వాడడం మానేశానమాట. ఇప్పుడు కొన్న కష్టాలు చాలవనైనా మళ్ళీ ఇంకా కష్టాలు ఎందుకు కొని తెచ్చుకోవడం అని చెప్పేసి
కానీ మాకు ఇక్కడ చుక్క పూలు ఉంటాయి, చుక్క పూలు ఉంటాయి అనమాట. ఆ చుక్క పూలు కనకాంబరాలు కలిపి కట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడి పటాలకైతే వేసుకుంటారు. కానీ నేను ఎప్పుడు వేస్తే వట్టి చుక్క పూలు వేస్తాను చెప్ప కనకాంబరాలు కట్టనండి, అంత భయం అనమాట నాకు. అయితే మొన్న ఎవరినో అడిగాను, చందుబాబుని కూడా అడిగాను, చంద్రశేఖర్ వస్తారు కదా మన లైవ్లో, తనని కూడా అడిగితే నిరభ్యంతరంగా వేయచ్చు పిన్ని అని చెప్పేసి అన్నాడనమాట. అందుకే ఈరోజైతే ధైర్యంగా మన కృష్ణయ్యకి అయితే మాలనైతే వేసిస్తున్నాను అనమాట. అయితే ఇది పూజ కాదు కదా, అలంకరణ మాత్రమే. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కనకాంబరాలు పూజకి వాడచ్చా, అలంకరణకు వాడచ్చా, వాడకూడదా అనేది నాకు తప్పకుండా తెలియజేయండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నా సందేహాన్ని తీరుస్తారని అయితే అనుకుంటున్నాను. అది కూడా మాల పూర్తి అయిపోయింది కదా, చక్కగా ఈ రకంగా కట్టిన మాల మనకి కొంచెం పొడవు కావాలన్నా కూడా సాగుతుంది అనమాట. మీ ఎదురుగానే సాగదీసి చూపించాను కదా ఇందాక, అలాగే చక్కగా కృష్ణయ్యకి అలా సరిపోయిందండి మాల. చాలా బాగుంది. ఎందుకంటే మామూలుగా ఎప్పుడు కృష్ణయ్య మెళ్ళ మాల ఉంటుంది, మా కృష్ణయ్యకి అయితే అది ప్లాస్టిక్ పూలు. కానీ మనం ఒరిజినల్ పూలు వేసినప్పుడు అవి వచ్చిన ఆ కళ వేరు కదండి. ఎంత నిండుగా ఉన్నారో కృష్ణయ్య కనకాంబరాల మాల వేసుకుని, మీరు చూసేయండి. చాలా అంటే చాలా నిండుగా ఉన్నారనమాట. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అదిగో చూడండి, బాగున్నారు కదా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. చాలా బాగుందండి, చాలా నిండుగా ఉన్నారన్నమాట కృష్ణయ్య. ఒక 3-4 డేస్ ఉంది మాల. ఎందుకంటే ఫ్యాన్లు తిరుగుతూ ఉండడం వల్ల పువ్వులు కొంచెం త్వరగా వాడిపోతాయి అన్నమాట. ఫ్యాన్ తిరగకుండా పూజా మందిరంలో అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. కనకాంబరం పూలు మీకు తెలుసు కదా, అవి ఎక్కువ రోజులే ఉంటాయి. కాకపోతే ఒక 4 డేస్ ఉంచానమాట. తర్వాత ఈరోజు మధ్యాహ్నం మా ప్రవీణ్ వచ్చాడండి ఇంటికి. చూడండి, వాళ్ళ డాడీ ఇద్దరు స్నాక్స్ తింటున్నారనమాట. స్నాక్స్ ఏం కదా, ఏం లేవా తినడానికి అనేసి అన్నాడు. ఇంకా చూడండి మా వారు, మా పెద్దోడు ఏదోటి పెట్టు అంటే ఏమున్నాయి ఏమి లేవు అనేసి అన్నా. వెంటనే పెద్దోడు అన్నాడు, ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఉన్నాయి కదా, ఆమ్లెట్ వేసి పెట్టి తమ్ముడికి అన్నాడు అనమాట. వేసి పెట్టాను. ఎన్ని పేర్లు ఎడుతున్నారు చూడండి, తింటూ బాబు కొడుకుని. నోట్లో కలిపి మనమే అన్న తక్కువ తిన్నావా, నోట్లో అదే కరిగిపోతాయిలే అని చెప్పా. అదే తిన్నావా. ఒక చోట ఉప్పు ఎక్కువ ఉందంటండి, ఒక చోట అంటే కారం ఎక్కువ ఉందంట, ఒక చోట అంటే చప్పగా ఉందంట. ఇంకా కొడుకులు కానీ కంప్లైంట్ మొదలు పెట్టారంటే మా బాబ్జీ గారు ఒకదానికి 4 పోగేసేస్తారనమాట. అంటే అప్పుడు చెప్పాను, అన్నీ నోట్లో కలుస్తాయి కదండి, నములుతూ ఉంటారు కదా, నమిలినప్పుడు అడ్జస్ట్ అయిపోతాయని చెప్పా. మనమేం తక్కువ తిన్నామా, ఎందుకు ఊరుకుంటాం చెప్పండి. అదన్నమాట విషయం. అందరికీ హాయ్ చెప్పేస్తున్నారు బాబ్జీ గారు. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తున్నారు. ఒక 3:30 అలా అయింది. ఇంకా మా వారికి అయితే టీ టైం అయిపోయిందిలేండి. ఇంకా టీ గంట కొట్టేస్తుంది. ఇంకా ఎలాగూ కొంచెం ఆమ్లెట్ తిన్నారు కదా, వాళ్ళు చిన్న అబ్బాయి తినిపించాడు. ఇంకా ఎలాగో టీ తాగేయాలి ఇప్పుడు, టీ అడిగేస్తారు ఇంకా. ఇదేంటి విషయం. ఒక 2-3 డేస్ వీడియోస్ లేకపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఇంకో అవాంతరం వచ్చింది. వీడియోస్ రాలేదని ఏం కంగారు పడకండి, తప్పకుండా వీడియోస్ అయితే చేస్తాను, పెడుతూనే ఉంటాను. ఓకేనా. ఇక ఏముంది విషయం అంటే ఏమీ లేదు. ప్రవీణ్ ఇంటికి వచ్చాడు అంతే, మామూలుగా నార్మల్గా. వాడి కోసం ఆమ్లెట్ వేసి పెట్టానమాట. బోర్ కొట్టిందా ఈరోజు వీడియో? బోర్ కొట్టిచ్చేసానా? అసలు బోర్ కొట్టించానా లేదా, నచ్చిందా లేదా, మొత్తం అన్నీ కామెంట్ చేయండి. నాకు ప్రతి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఆ విషయాన్ని కూడా నాకు కామెంట్ చేయండి. విష్ణుమూర్తి శేషపాన్పు మీద పడుకున్నట్టు ఆయన గారు చూడండి ఎంత ఫోజు కొడుతున్నారో మా బాబ్జీ గారు. ఈరోజుకి ఇదేనండి వీడియో.